స్పష్టంగా ప్రకటించాడు ఆయన. రైట్. కాబట్టి దాని గురించి మనం పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని వెంట్రుకలు లాగితే వెంకటరెడ్డి. రైట్. ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు. సార్ సాయి గారు, ఇప్పుడు శాంతిప్రసాద్ గారు చెప్పింది నిజం. ఎందుకంటే ప్రతి పార్టీ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ లీడర్షిప్ ఉంచుకుంటూ బీజేపీ 175 ఏర్పాట్లు చేసుకుంటుంది. ఒకవేళ పొత్తు లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుంది. పొత్తు ఉంటే వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. అదొక సిస్టమ్. ఒకటి సంప్రదింపులు లేదా ప్రయత్నాలు రెండు రకాలు. ఒకటి ఎన్నికల ముందు ఖచ్చితంగా గడబిడ ఉంటాయి. పొత్తు కోసం గడబిడ, సీట్ల కోసం గడబిడ. ఇప్పుడు సీట్ల కోసం గడబిడ కాదు ఇక్కడ జరుగుతూ ఉండేది, పొత్తుల కోసం గడబిడ ఉంటుందా అనేది అనుమానం. ఇది బేసిక్ పాయింట్. పొత్తులు కుదిరిన తర్వాత ఖచ్చితంగా 3 పార్టీ 4 వాళ్ళేమో ఇన్నేళ్ళు పరిపాలించిన వాళ్ళు, వీళ్ళు కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు సీటుకు వచ్చినప్పుడు ఎవరైనా బాధపడతారు, భయపడతారు, ఇంకొకరిని వదులుకోవడానికి ఇబ్బంది పడతారు. ఆ గొడవ పెద్ద ఇష్యూ కాదు. అది కొన్ని రోజులు రచ్చరచ్చగా ఉంటుంది, అది అయిపోతుంది సీటు అనౌన్స్ చేసిన తర్వాత. ఇక్కడ అనుమానమో లేదా ఆసక్తికరమో లేదా గందరగోళం ఎక్కడ ఉంటుంది, ఈ 3 పార్టీల మధ్య జరుగుతున్నట్టు వ్యవహారాల్లో అధికారికంగా కొంత, అనధికారికంగా కొంత. బీజేపీని ఎన్ని ప్రశ్నించినా బీజేపీ చాలా కంఫర్ట్ పొజిషన్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. 2 రకాల కంఫర్ట్. ఒకటి, దేశంలో మళ్ళీ అధికారంకి వస్తారన్న నమ్మకం వాళ్ళకి ఉంది, మళ్ళాంటి వాళ్ళు కూడా అదే అంచనాతో ఉన్నాం. కాబట్టి బీజేపీ దేశ రాజకీయాల్లో అధికారంకి వచ్చేదాంట్లో ఇంకో భయం లేదు, ఆ కంఫర్ట్ పొజిషన్కి వచ్చేసినారు. ఆంధ్రప్రదేశ్ లో సరే మేము అధికారంలోకి వస్తామని బైక్ అంటారు, కానీ ఇక్కడ మనం ఇప్పుడు ఈ 2024 మంది కాదు 29 మంది అనుకుంటున్నారు. కాబట్టి 24 మంది కాదన్నప్పుడు వాళ్ళకి ఏం భయం ఉంది? మన సాయి గారు, మీరు మన ఇద్దరు అంత కంఫర్ట్ ఊరుకుండదు. మంది పోయింది మళ్ళీ మీరు జర్నలిస్ట్ నేను అనలేసుకుంటాను, పోతే వాళ్ళకి అటు ఇటు అయిపోతాయి. అంటే మనం కంఫర్ట్, అది మన గొప్పతనం కాదు, మనకున్న సీటు, మనకున్న స్థానం రీత్యా మన కంఫర్ట్. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఎందుకు కంగారు పడతా ఉంది? అది వస్తే అధికారం లేకపోతే జీవితం క్లోజ్. వైసీపీ ఎందుకు కంగారైనా ఇంకోటైనా ఎందుకు చేస్తుంది? పోతే అధికారం పోతుంది. కాబట్టి ఆ 2 పార్టీలకు ఆ కంగారు ఉంటుంది. నేనేమంటానంటే ఏ పార్టీ అయినా తన సమీప ప్రత్యర్థి గందరగోళంలో ఉండాలని కోరుకుంటుంది. పైకి ఎన్ని చెప్పినా, మీరందరూ కలిసి రండి అని చెప్పినా ఖచ్చితంగా ప్రత్యర్థి బలహీనంగా ఉండాలని కోరుకుంటారు. ఆ బలహీనంగా ఉండే అవకాశం ఇచ్చి దాన్ని పెంచుతారు. అది రాజకీయ ధర్మం. ఆ ధర్మాన్ని వీళ్ళు వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు, వీళ్ళ భాష పక్కన పెడితే. కాబట్టి నేను అనుకుంటుంది, నా అంచనా ప్రకారం, రైట్ ఆర్ రాంగ్, నాకు ఈ పొత్తు ఎన్నికల ముందు వరకు తేలే పరిస్థితి కనపట్లేదు. ఇట్ ఎనీ డౌట్ పొత్తు పెట్టుకోకపోయినా కూడా నేనేం ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే తెలుగుదేశం వేస్తున్న అడుగులు చూస్తా ఉంటే అది ఇన్ఛార్జ్ శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు ఇన్ఛార్జ్ కోసం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశానికి బోల్డ్ మంది ఇన్ఛార్జ్ ఉన్నారు. వాళ్ళు వేస్తున్నటువంటి క్వశ్చన్స్, వాళ్ళు వేస్తున్నటువంటి ప్రచారం మీ ఎమ్మెల్యే అభ్యర్థి అనే పదవి వాడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంతా ఇన్ఛార్జ్ నుంచి వస్తుంది. కాబట్టి ఇన్ఛార్జీలు ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఇన్ఛార్జీలు, వాళ్ళు ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకున్న ఇన్ఛార్జీలు పెట్టుకుని నియోజకవర్గాన్ని పోలింగ్ బూత్ లెవెల్లో ఏజెంట్లతో సహా ఏర్పాటు చేసుకుంటారు. అది రెండింటికి పనికి వస్తుంది. కానీ తెలుగుదేశం చేస్తున్నది ఆ ప్రయత్నం కాదు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల నిర్మాణం కాదు. వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు చేసుకుంటారంటే పొత్తు ఉన్నా పొత్తు లేకపోయినా మన ప్రయత్నం మనం చేసుకోవాలి అని బీజేపీ అనుకుంటే నేను అర్థం చేసుకుంటాను. కానీ తెలుగుదేశం అనుకుంటా ఉందంటే అందులో జనసేనతో కలిసిపోయి అమిత్ షాతో గారితో మాట్లాడిన తర్వాత కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయంటే వాళ్ళకి అయిష్టత కొంతుంది, అనుమానం కొంతుంది. ఈ 2 కారణాలు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఈ యాటిట్యూడ్ లో ఉందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండింటికి సిద్ధపడుతున్న తీరును చూస్తా ఉంటే ఈ పొత్తు కుదరొచ్చు, కుదరకపోవచ్చు అనే అనుమానానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సహజంగా వైసీపీ ఏం ఆలోచిస్తుంది? పొత్తు కుదిరితే ఎక్కువ సీట్లు మిత్రపక్షాలకి ఇచ్చి తెలుగుదేశంలో గొడవలు రావాలని కోరుకుంటుంది, లేదా ముగ్గురు ఇడిపోతే మంచిదని కోరుకుంటుంది. ఇదే అధికార పార్టీ అదే కోరుకుంటుంది. వీళ్ళు కూడా వాళ్ళు గొడవలు వస్తున్నాయి కదా, ఎమ్మెల్యేల క్యాండిడేట్లు మార్పు